గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు రెసిపీ ఏంటంటే చేపల పులుసు. మేము మామూలుగా ఇంట్లో చేసుకునేది ఎలా అని చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందాము. ఆవాలు కొంచెం మెంతులు యాడ్ చేసుకుందాము. కొన్ని మెంతులు వేయడం వల్ల మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది చేపల పులుసుకి. ఆవాలు చిప్పర్లాడాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. ఒక 3 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాము. ఒక 12 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకొని అవి ఫ్రై చేసుకున్నాం కాసేపు. పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమోటాని సన్న స్లైస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. కొద్దిసేపు మగ్గించుకోవాలి. టమోటాలు కొంచెం మగ్గాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోవాలి. టమోటాలు బాగా స్మాష్ అయిపోవాలి. నేను ఆనియన్ వెయ్యనండి ఎప్పుడు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. కాసేపు మగ్గనివ్వండి. టమోటాలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా కారం యాడ్ చేస్తాను. 1/2 kg ఫిష్ అండి, అంతే. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అంత కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి చింతపండు పులుపు ఆల్రెడీ నానబెట్టి వడకట్టి పెట్టుకున్నాను. మన చేతితో పిడికిడంతా చింతపండు నానబెట్టి ఇలా జ్యూస్ తీసి పెట్టుకుని అది ఇందులో యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసి ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకున్నాము. ఉప్పు ఫస్ట్ నుంచి వేయలేదు. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు అంతా చెక్ చేసుకొని కరెక్ట్గా వాటర్ పులుపు అంతా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కాసేపు ఉడికించుకోవాలి. పులుసు బాగా తెల్లాలి. తెల్లిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ఫిష్ ముక్కలు యాడ్ చేసుకున్నాను. పులుసు బాగా మరిగింది. ఇప్పుడు ఫిష్ ముక్కలు యాడ్ చేసుకున్నాము. 1/2 kg అంతే అండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసేసుకున్నాము. సిమ్లో పెట్టేసి ఫిష్ ముక్కలు ఒక్కొక్కటి యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి ఒక్కసారి గరిటెతో ఫస్ట్ ఇంతే కలబెట్టేసేయాలి. మళ్ళీ గరిటె అసలు పెట్టకూడదు. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి 3 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇప్పుడు గరిటె అస్సలు పెట్టకూడదండి. ఇలా పట్టుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక 1 మినిట్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. సూపర్ యమ్మీ. ఈ స్టైల్లో ఒకసారి మీరు నచ్చితే ట్రై చేయండి. చాలా నచ్చుతుంది మీకు, నిజంగా చెప్తున్నాను. మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.
ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది, నా దగ్గర లేదు. బాయ్ ఫ్రెండ్స్. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.